నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పొద్దు నుండి సాయంత్రం దాకా కొంతమంది యువకులు కూడా రీల్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు, షేర్లు చేస్తూ ఉంటారు, ఒకటే స్క్రోలింగ్. అది బంద్ చేసి ఒక 10 నిమిషాలు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. రుణమాఫీలో ఎన్ని లెక్కలు లుకలుకలు జరుగుతూ ఉన్నాయి, లెక్కలలో ఎన్ని బొక్కలు పడుతున్నాయి అనేది కూడా చాలా క్లియర్ గా దీంట్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. రుణమాఫీలో కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినట్టే లెక్క. ప్రతి లెక్కని కండ్లకు కత్తినట్టుగా మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎండింగ్ వరకు ఈ వీడియోని మిస్ కాకండి. దయచేసి పూర్తి స్థాయిలో ఈ వీడియో కూడా అందరూ చూసే ప్రయత్నం చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి అంశం, మేము ఫస్ట్ రైతులకు మంచి చేస్తామనేటటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఫస్ట్ రుణమాఫీ మేము చేస్తాము, 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దాంట్లో దగ్గర 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని మేము రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలోనే కేటాయిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సీన్ కట్ చేస్తే అసెంబ్లీలో వీళ్ళు 26,000 కోట్ల రూపాయలు మాత్రమే అసెంబ్లీలో రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ కేటాయించారు. సరే, 31,000 కోట్ల రూపాయలు అన్నారు, 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇట్లా కేటాయించారు అని చెప్పి మనం కూడా క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే సఫిషియంట్ బ్యాలెన్స్. దాదాపు 70 లక్షల మందికి ఏది రుణమాఫీకి సంబంధించినటువంటి ఖాతాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పాసు పుస్తకము బ్యాంక్ లో పెట్టి వాళ్ళు రుణాలు తీసుకున్నారు. దీంట్లో 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి రైతులు దగ్గర ఒక 50 లక్షల మంది రైతులు కూడా ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. సరే, ఈ 70 లక్షల మంది రైతులలో సుమారు మనం లెక్క చేస్తే కొంతమంది ఏమన్నారు, వీళ్ళు గైడ్ లైన్స్ పెట్టారు, ప్రభుత్వ ఉద్యోగులకు రాదని చెప్పి, తర్వాత ప్రజాప్రతినిధులకు రాదని చెప్పి, పన్నులు కట్టే వాళ్ళకి రాదని చెప్పి, వీళ్ళు చాలా క్లియర్ గా ట్యాక్స్ కట్టేటోళ్ళకి రాదని చెప్పినారు కదా. సరే, దాంట్లో ఒక 10 లక్షల మంది ఉంటారు అనుకుందాం. ఇక మిగతా 60 లక్షల మంది పరిస్థితి ఏంది? సరే, ఈ 60 లక్షల మందిలో ఇంకో 10 లక్షల మంది వాళ్ళ బంగారాన్ని పెట్టి, వాళ్ళ గోల్డ్ పెట్టి గోల్డ్ లోన్ కూడా తెచ్చుకున్నారు అనుకుందాం. మిగిలినటువంటి 50 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంది అంటున్నా. సరే, ఈ 50 లక్షల మంది రైతులలో ఇంకో 10 లక్షల మంది 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనుకుందాం. మరి 40 లక్షల మంది పరిస్థితి ఏంది? అసలు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఏం జరుగుతున్నది, రుణమాఫీ ఎవరికి ఇస్తా ఉన్నారు, ఎవరికి ఇవ్వట్లేదు అనేది ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి టిఆర్ టీవీ అఫీషియల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా కీలకమైనటువంటి వీడియో ఇది. ఎందుకంటే ఈ ఛానల్లో ప్రధానమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు మీకు మానిటరింగ్ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్ గా దాదాపు జూలై 18వ తారీఖు ఇది 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి రుణాలు జరిగింది. మీకు చాలా క్లియర్ గా చెప్తావు. జూలై 18వ తారీఖు ఇది ఫస్ట్ దఫానికి సంబంధించినటువంటి రుణమాఫీ. అంటే 1,00,000 రూపాయల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, తర్వాత జూలై 30వ తారీఖు ఇది 2వ దఫానికి సంబంధించి, అంటే 1,50,000 కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఆగస్టు 15వ తారీఖు వీళ్ళు చేస్తారట. ఆగస్టు 15వ తారీఖు 3వ దఫానికి సంబంధించినటువంటి రుణమాఫీ, ఇది 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాలను మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఇది ఫస్ట్ దఫానికి సంబంధించి, ఇది 2వ దఫానికి సంబంధించి, ఇది 3rd దఫా. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ఫేజ్లలో దాదాపు వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని వాళ్ళు కేటాయించినారు. ఏది? ఈ 3 దఫానికి సంబంధించినటువంటి రుణమాఫీ బడ్జెట్. నా పాయింట్ ఏంది? ఫస్ట్ జూలై 18వ తారీఖు 1,00,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు మేము రుణమాఫీ చేస్తామంటున్నారు. దానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంతో తెలుసా? 6,098 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఫస్ట్ దఫానికి సంబంధించిన రుణాల మాఫీ కోసం వీళ్ళు కేటాయించినటువంటి పైసలు. అంటే రైతుల అకౌంట్ లో వేసినటువంటి డబ్బులు 6,098 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 18వ తారీఖు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసింది. సరే, బాగానే ఉన్నది, ఓకే. దాదాపు ఎంత మందికి చేసిరట తెలుసా? వీళ్ళు 11 లక్షల మందికి రుణాలు మాఫీ చేసిరట. అంటే 11 లక్షల మంది అకౌంట్ లో వీళ్ళు పైసలు వేసారు. 1,00,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు 11 లక్షల మందికి వీళ్ళు రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. సీన్ కట్ చేస్తే దాదాపు దీంట్లో ఏది 20,000 మందికి ఇప్పటిదాకా రుణాలు మాఫీ కాలేదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది.
20,000 మందికి రుణాలు మాఫీ కాలే. ఎందుకు కాలేదంటే ఆధార్ కార్డు వెరిఫికేషను, ఆధార్ కార్డు కరెక్షను, తర్వాత రేషన్ కార్డు నెంబరు సరిగ్గా అయ్యలేదు, బ్యాంక్లో డీటెయిల్స్ సరిగ్గా అయ్యలేదు, లేకపోతే వాళ్ళు బ్యాంక్లో డాక్యుమెంట్స్ సరిగ్గా అయ్యలేదు. ఈ 20,000 మందిలో దగ్గర ఒక 5,000 నుండి 6,000 మంది పేర్లే లేకపోతే అసలు వాళ్ళ పేర్లు ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి ఆ లిస్టులో లేనేలే. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? 20,000 మంది పరిస్థితి. మీరు కేటాయించిందేమో 6,098 కోట్ల రూపాయలు. దీంట్లో 8 కోట్ల రూపాయలు, దగ్గర 8 కోట్ల రూపాయలు దీంట్లో మళ్ళీ ఆర్బీఐ బ్యాంకు వాపస్ వెళ్ళిపోయినాయి, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. ఎందుకంటే దగ్గర 20,000 మందికి రుణాలు మాఫీ కాలేదు కదా. సో వాళ్ళకి కేటాయించినటువంటి పైసలు వాళ్ళ అకౌంట్లో పడి వాళ్ళకి కాకపోయేసరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది, ఆర్బీఐ బ్యాంక్ వెళ్ళిపోయింది. అప్పుడు 8 కోట్ల రూపాయలు కూడా మిగిలినట్టు లెక్క కదా. సో మీకు చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. అందుకే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడమంటున్నా. రైట్, ఇది ఫస్ట్ ఫేజ్ కి సంబంధించినటువంటి మాఫీ భాగోతం. ఇక సెకండ్ ఫేజ్ లో వీళ్ళు చేసినటువంటి కథ దగ్గర 1,50,000 కంటే కింద ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామన్నారు. దీనికి వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ 6,190 కోట్ల రూపాయల బడ్జెట్ ని వాళ్ళు కేటాయించారు. 6,190 కోట్ల రూపాయల బడ్జెట్. దీంట్లో వీళ్ళు ఎంతమందికి చేశారట తెలుసా? దగ్గర వీళ్ళు సెకండ్ దఫానికి సంబంధించి 6 లక్షల మందికి మేము రుణాలు మాఫీ చేస్తామంటూ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఫస్ట్ ఏమో 11 లక్షల మందికి, తర్వాత 6 లక్షల మందికి సెకండ్ ఫేజ్ లో మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఈ 6 లక్షల మందిలో దగ్గర 5 నుండి 6,000 మందికి రుణాలు ఇంకా మాఫీ కాలే. 1,50,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు 5,000-6,000 మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు. దీంట్లో దగ్గర 1,000 నుండి 1,500 మంది వాళ్ళ పేర్లే లేవట్ లిస్ట్ లో. వాళ్ళ అకౌంట్ కూడా కొందరికి క్లోజ్ అయిపోయినాయని చెప్తున్నారు. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేసినామని చెప్తున్నారు. అదేంది? సస్త అకౌంట్ క్లోజ్ చేసుడు ఏంది? ఒకవేళ రైతు చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే వ్యవసాయం చేస్తారు కదా, ఆ భూమిని వదిలిపెట్టారు కదా, ఎవరికో ఒకరికి కౌలుకైతే ఇస్తారు కదా. రేపటి రోజు ఆయన చనిపోయినా కూడా ఆ డబ్బులు అయితే వీళ్ళు కట్టుకోవాల్సిందే కదా బ్యాంకుకి వెళ్ళి. మరి చచ్చిపోతే అకౌంట్ క్లోజ్ అవుడైంది. ఇవాళ నిజంగా రైతే కాబట్టి చచ్చిపోయిండు. ఆయన రైతుగా ఉండే చచ్చిపోయిండు. సరే, ఆయనకు అనారోగ్య బారిన పడా, లేకపోతే అప్పులు పుట్టలేకనా, ఇంకో ఇబ్బంది ఆయన వ్యక్తిగత కారణాల వలన చనిపోయిండు. చనిపోయినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కుటుంబ సభ్యులైనా అట్లీస్ట్ వ్యవసాయం చేస్తున్నారు కదా. వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ రుణాలను మాఫీ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు, బర్డెన్ పడకుండా ఉంటారు. మరి దీన్ని చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. చేయలే, అకౌంట్ క్లోజ్ అయిపోయింది. అది ఎట్లా క్లోజ్ అవుతుంది? సరే, అదొక పాయింట్. దగ్గర వీళ్ళు 6,190 కోట్ల రూపాయలు రెండో దఫలో కేటాయించి 6 లక్షల మందికి చేసింది. తర్వాత ఇక ఆగస్టు 15వ తారీఖు మూడో ఫేజ్ కి సంబంధించినటువంటి రుణమాఫీ. దగ్గర ఈడ కూడా 6 లక్షల మందికి చేస్తున్నట్టు రుణాలు మాఫీ. 6 లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తారట. వాళ్ళు కేటాయించే బడ్జెట్ 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. మనం ఒకసారి బ్రీఫ్ గా లెక్కేసే ప్రయత్నం చేద్దాం. దగ్గర రుణమాఫీ ఫస్ట్ ఫేజ్ కి, తర్వాత సెకండ్ ఫేజ్ కి వీళ్ళు ఇప్పటిదాకా ఎంతమంది రైతులు చేసిరు తెలుసా? 17 లక్షల మందికి రుణాలు మాఫీ చేసిరు. ఇప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ 17 లక్షల మందికి రుణాలు మాఫీ చేసిరు. అంటే జూలై 18వ తారీఖు, జూలై 30వ తారీఖు రెండు కలిపి 1,00,000 రూపాయల కంటే కింద ఉన్న వాళ్ళకి కలిపి, 1,50,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు కలిపి 70 లక్షల ఖాతాలు ఉంటే, ఈ 70 లక్షల ఖాతాలో సరే ఒక 40 లక్షలు వేసుకుందాం. ఈ 40 లక్షల ఖాతాలో వాళ్ళు చేసింది 17 లక్షల మందికే రుణాలు ఇప్పటిదాకా మాఫీ చేసిర్రు. మీకు అర్థమవుతుందా? ఆ 11 ప్లస్ ఇటు 6 దగ్గర 17 లక్షల మందికి రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు. ఈ 17 లక్షల మందికో లెక్కేస్తే దగ్గర 50,000 నుండి 60,000 మంది రైతుల పేర్లు లేవు, వాళ్ళకు రుణాలు మాఫీ కాలేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి క్వశ్చన్ చేస్తే చేస్తాం. ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు నా పాయింట్ ఏంది? ఫస్ట్ ఫేజ్ మొత్తం అయిపోయినాక సెకండ్ ఫేజ్కి రావాలి కదా, సెకండ్ ఫేజ్ మొత్తం అయిపోయినాక థర్డ్ ఫేజ్కి రావాలి కదా. అట్లా ఏం లేని డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ అవుతారు, ఫస్ట్ క్లాస్ నుండి డైరెక్ట్ 10వ తరగతి, ఫస్ట్ సెకండ్ థర్డ్ గిట్లా కదా పోవాల్సింది. 1వ తరగతి చదువుతుందో 10వ తరగతిలో వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. గదేం అర్థం అవుతలేదు. సో మనం బ్రీఫ్గా లెక్కేద్దాము. వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ దగ్గర 26,000 కోట్ల రూపాయలు కదా. 26,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఇది, 26,000 కోట్లు. సో ఇక్కడ దగ్గర ఫస్ట్ ఫేజ్ కి సంబంధించినటువంటి రుణమాఫీలో వీళ్ళు కేటాయించిన బడ్జెట్ 6,098 కోట్ల రూపాయలు, ప్లస్ సెకండ్ ఫేజ్ లో వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ 6,190 కోట్ల రూపాయలు, ప్లస్ ఈ మూడో ఫేజ్ కి సంబంధించి వీళ్ళు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని వీళ్ళు కేటాయిస్తున్నారు.
అయితే ఇక్కడ 6098 ప్లస్ 6190 ప్లస్ 6000 కోట్లు మనం లెక్కేస్తే దగ్గర దగ్గర మనకి ఎంత వస్తున్నది? ఈ 3 ఫేజ్ రుణమాఫీలు కలిపి అంటే 2 లక్షల రుణమాఫీ అయిపోయిన తర్వాత కూడా ఎంత బడ్జెట్ అవుతున్నది అంటే రుణమాఫీకి సంబంధించి 18,288 కోట్ల రూపాయలు మాత్రమే అవుతున్నది. మీకు వినబడుతుందా? ఈ మొత్తం రుణమాఫీకి సంబంధించినటువంటి లెక్కేస్తే ఈ 26,000 కోట్లలో ఖర్చు అవుతుంది ఎంత? 18,288 కోట్లు మాత్రమే. మైనస్ చేయరు ఇక్కడ. ఈ 18,288 మైనస్ 26,000 కోట్ల రూపాయలు మైనస్ చేస్తే మీకు ఎంత అవుతుందో లెక్కేయరు. ఇక దగ్గర దగ్గర 7,712 కోట్ల రూపాయలు మిగులుతాయి అంటున్నా. 3 రుణమాఫీ అయిపోయిన తర్వాత ఇంత పైసలు మిగులుతాయి. ఈ పైసలంతా ఏం చేస్తారా అంటున్నా నేను. సరే, ఈ పైసలంతా మీరు రైతులకు రైతు భరోసా ఇస్తానని 15,000 రూపాయల చొప్పున, తర్వాత కౌలు రైతులకు 12,000 రూపాయల చొప్పున ఇస్తా అన్నారు. రైతులకు బోనస్ కింద పంట బోనస్ 500 రూపాయలు ఇస్తా అని చెప్పారు, బాగానే ఉంది. మరి 7,000 కోట్ల రూపాయలలో ఇదేమన్నా కేటాయిస్తారా? లేకపోతే ఏ రైతుకైతే రుణమాఫీ రాలేదో ఈ ఆగస్టు 15వ తారీఖు తర్వాత రానటువంటి రైతులకు మళ్ళీ ఈ బడ్జెట్ కేటాయించి రుణమాఫీ చేస్తారా? ఇది చెప్పండి. ఇంకో ప్లస్ చేయాలా? ఈ 7,712 కోట్లు ప్లస్ ఫస్ట్ దఫానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు వాపసు వెళ్ళిపోయినాయని చెప్పినాం కదా, అది కూడా ప్లస్ చేస్తే దగ్గర దగ్గర 7,720 కోట్ల రూపాయల బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మిగులుతున్నది రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో. దీనికి లెక్క చెప్పాలి. ఈ డబ్బులు మీరు ఏం చేయబోతున్నారు? మీ ఎస్టిమేషన్ 26,000 కోట్ల రూపాయలు. ఇది సఫిషియెంట్ బ్యాలెన్స్. ఈ ఒక్క రూపాయి కూడా మిగలదు, మొత్తం అయిపోతాయని చెప్పారు. మరి ఎందుకు మిగులుతున్నాయి? అసలు మీ డబ్బులు ఎంత? మీరు కేటాయిద్దాం అనుకునేది ఎంత? 31,000 కోట్ల రూపాయల డబ్బులు మేము కేటాయించడానికి రెడీగా ఉన్నామని మీరే కదా చెప్పింది. మరి 31,000 కోట్లు సరే ఇంటూ కొడదాం. మళ్ళీ వీళ్ళు సఫిషియెంట్ బ్యాలెన్స్ అన్నారు, రైతులందరికీ చేరే విధంగా 26,000 కోట్లు అయితేనే సరిపోతాయి, మంచిగానే ఉన్నదిగా, ఈ సూట్ కేసులు ఇవి అయితేనే సరిపోతాయని చెప్పి బాగానే ఉన్నది. ఈ 26,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మాఫీ విషయంలో అందరికి వచ్చింది అంటే దగ్గర దగ్గర 60-70 మందికి ఇప్పుడు రుణాలు మాఫీ కాలేదన్న చర్చ వినబడుతుంది. వాళ్ళకి ఎప్పుడు చేస్తారు? ఈ డబ్బులు వాళ్ళు కేటాయిస్తారా లేదా? ఇప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. డబ్బులు గిన్ని మిగులుతున్నాయి. 7,712 కోట్ల రూపాయల డబ్బు మిగులుతున్నది. దీన్ని ఏం చేయబోతున్నారు? రుణమాఫీ ఎందుకు కాలేదు? ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో చాలా మంది రైతులు రుణాలు మాఫీ కాకపోవడానికి గల కారణం ఏంటి? కొంతమంది బంగారం పెట్టుకున్నారు. మరి బంగారం పెట్టుకున్న వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? సో ఎవరైతే రైతు కుటుంబానికి చెందినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళు కూడా డబ్బులు పుట్టక, అప్పులు లేక, అప్పు పుట్టక, అప్పు ఎవరు ఇయ్యక పంట నష్టం వచ్చింది కాబట్టి బంగారం పెట్టుకున్నారు. సో ఇయ్యాల వాళ్ళకు కూడా డబ్బులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ బంగారం తీసి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నారు. అది మాఫీ చేయాలా? వాళ్ళు మనం 10 లక్షలు తెచ్చుకుర్రా? 1,00,000 లోపు 2 లక్షల లోపే కదా. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారు? దగ్గర దగ్గర ఇప్పుడు 7,712 కోట్ల రూపాయల డబ్బు మిగులుతున్నది కదా, దీంట్లో 2 లక్షల రూపాయల కంటే కిందన్నటువంటి వాళ్ళకే రుణమాఫీ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా. కానీ ఇప్పుడు ఇంకో డ్రామా ఏంది? 2,50,000 రూపాయల రుణమాఫీ ఎవరికన్నా ఉంటే రైతులు ఏం చేయాలంటే ఎరికేనా 50,000 పోయి బ్యాంకులో కట్టాలట. 50,000 బ్యాంకులో కడితే వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తారట. 50,000 పోయి బ్యాంకులో కడితే 2 లక్షలు చేస్తారట. మరి వాళ్ళు 50,000 కట్టుకునేది అయితే 2 లక్షలు కూడా కట్టుకుంటారు కదా. రైతులకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. పంట నష్టం కింద చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పురుగుల మందు చచ్చిపోతున్నారండి. చాలా మంది 10 రూపాయల వడ్డీకి 5 రూపాయలు మా ఊళ్ళే 10 రూపాయల వడ్డీకి తిప్పుతారు. చాలా మంది రైతులు వచ్చి యూరియా బత్తాలకు లేకపోతే ఫర్టిలైజర్లకు వచ్చి తీసుకొని పోతారు. ఇంటి ముందు పోయి ఆ అప్పిచ్చినటువంటి వ్యక్తి అది ఇది అని తిడతా ఉంటే, పచ్చి కూతులు తిడతా ఉంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో చాలా మంది చనిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు. ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా తాకట్టు పెట్టుకోడు రైతన్న. ఎందుకంటే మా నాన్న కూడా రైతే కాబట్టి నాకు తెలుసా బాధ ఏందో. ఎంటైర్ కుటుంబం అంతా రైతు కుటుంబమేమో అది, మాకు తెలుసా బాధ ఎట్లుంటుందో. కాబట్టి ఈ 2,50,000 కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ ఇస్తారట. కానీ అది 3 లక్షలైనా మంచిదే. ఇప్పుడు ఎవరైనా 3 లక్షలు తీసుకుర్రు అనుకో, 1,00,000 రూపాయలు ఇచ్చారు అనుకో, మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుంది అన్నట్టు. ఇది మళ్ళీ దీనికి ఎంత తెలుసా టైము? 5 నెలల నుండి 6 నెలల టైం ఇస్తారటనయా. 5 నెలల నుండి 6 నెలల టైము. ఇక మీరే ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరుగుతూ ఉంది రుణమాఫీలో? మీ కేటాయిద్దామన్న బడ్జెట్ ఎంత? వాళ్ళు ఇస్తుంది ఎంత? ఎంత మిగులుతున్నది? ఎంత రుణమాఫీకి బడ్జెట్ కేటాయిస్తున్నారు? సరే 7,000 కోట్లు మిగులుతున్నాయి కదా, 7,000 కోట్లు కూడా వద్దు, ఇంకో 3,000 కోట్లను మిగులుతే
ఒకవేళ వీళ్ళు దగ్గర 4,000 కోట్లు ఖర్చు పెట్టిరు అనుకుందాం, ఇంకా 3,000 కోట్లు మిగిలితే ఇది ఎవరు ఖర్చు పెడతారో చెప్పుర్రి. ₹1 కూడా మిగలకుండా ఎట్లా చేస్తారు? అందరికీ రుణమాఫీ చేరినప్పుడు ₹1 రాకుండా ఎట్లా చేస్తారు అంటున్నా. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ₹1 మిగలదండి అంటారు. మరి మిగిలేదేంటి? ఇదంతా 7,000 కోట్లు పైచిల్కే మిగులుతున్నది కదా. సో చూద్దాం ఏం జరగబోతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుందో, ఈ అంశానికి ఏమైనా సమాధానం చెప్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూస్తూ ఉండండి తిరుపతి అఫీషియల్. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని పూర్తి స్థాయిలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి.